వెన్ లైఫ్ గివ్స్ యూ ట్యాంగరీన్స్ అని చెప్పి ఒక సిరీస్ ఉంటుంది నెట్ఫ్లిక్స్లో. యాక్చువల్గా నాకు ఇంకా ఎందుకు ఇంత బాధేస్తుందంటే దట్ ఈస్ యాక్చువల్లీ రియల్ లైఫ్ స్టోరీ. ఐఎమ్ నాట్ యువర్ ఇంగ్లీష్ టీచర్, కంట్రీ ఈస్ కింగ్ అండ్ ఐఎమ్ ద క్వీన్. బట్ అబ్బాయిలు మాత్రం ఆల్వేస్ అమ్మనా అమ్మాయా, టాక్సిక్ అబ్బాయి కానీ టాక్సిక్ అమ్మాయి వెంట కానీ వాళ్ళు వదిలేసినా సరే నాతో మాట్లాడు ప్లీజ్, ఎందుకు అటెన్షన్ అవంతా కోరుకుంటామంటే లవ్ బాంబింగ్. అండ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో బేసిక్గా సెటప్ మార్చేసినాం అనమాట. వెనక డాబా మీదకి వచ్చిన, ఎందుకంటే మా మమ్మీ వచ్చింది, మా మమ్మీ కింద పడుకుంది అనమాట. మన గొంతు అసలే లౌడ్ స్పీకర్ లాగా ఉంటుంది కాబట్టి మా మమ్మీ లేస్తుందని చెప్పి నేను టెర్రస్ మీదకి వచ్చి వీడియో చేస్తున్నా. ఇక్కడికి వచ్చి మరి నేను ఏం వీడియో చేయబోతున్నాను అంటే మై ఫేవరెట్ సిరీస్ వెన్ లైఫ్ గివ్స్ యూ ట్యాంగరీన్స్. టాంజరీన్స్ అనేది నాకు ఇంకా కన్ఫ్యూజనే. నాకు జీకి జేకి చిన్నప్పటి నుంచి కన్ఫ్యూజన్. గణేష జనేష, like GJ, I don't know how to pronounce it. Tangerines ఏదో ఒకటి, because that's not the important thing here, because I'm not your English teacher, okay? నాకు ఆ సిరీస్ లో నచ్చిన టాప్ 5 థింగ్స్ గురించి నేను మీకు చెప్తాను. నా ఫేస్ క్లియర్ గా కనిపిస్తుంది, అసలు చీకటిగా కనిపిస్తున్నానేమో అనిపిస్తుంది నాకు, బట్ కంట్రీ ఈస్ కింగ్ అండ్ ఐఎమ్ ద క్వీన్. సో మీకు వీడియో నచ్చుతుంది. ఆ కొరియన్ సిరీస్ 16 ఎపిసోడ్స్. జనరల్ గా ఏం చేస్తారు, బింజ్ వాచింగ్ అని చెప్పి ఒక 2-3 రోజులు కంప్లీట్ చేస్తారు. బట్ నేను ఐ ఓన్లీ వాచ్ ఇట్ వెన్ ఐమ్ ఈటింగ్, లైక్ డిన్నర్ కానీ లంచ్ చేసేటప్పుడే చూస్తాను. నేను లంచ్ చేసేటప్పుడు డిన్నర్ చేసేటప్పుడు ప్రతిరోజు ఏడ్చుడు. లైఫ్ లో ఏం జరుగుతున్నా సరే ద వే దే డెల్ట్ ఈజ్ సో బ్యూటిఫుల్. సో నేను ఆ సిరీస్ లో నచ్చిన టాప్ 5 థింగ్స్ నేను మీకు చెప్పబోతున్నాను. చాలా నచ్చింది, మొత్తం సిరీస్ అంతా మస్తు బాగుండేది. యాక్చువల్ గా సిరీస్ మొత్తం కూడా చాలా ఇన్స్పైర్ అయ్యి మనం చాలా నేర్చుకోవచ్చు. బట్ ఐ విల్ షేర్ మై టాప్ 5 ఫేవరెట్ థింగ్స్ అబౌట్ ద సిరీస్. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే హీరో హీరోయిన్ ఉంటారు కదా. అయితే హీరోకి వాళ్ళ మమ్మీ అంటది అనమాట, అరే నువ్వెందుకురా ఎప్పుడు నీ వైఫ్ నే పట్టించుకుంటుంటావు, నీ వైఫ్ కి కేర్ ఇస్తావు, అటెన్షన్ ఇస్తావు, నీ వైఫ్ నే ప్రియారిటీ చేస్తావు, మరి నేను ప్రియారిటీ కాదరా, నన్ను పట్టించుకోవరా, నువ్వు కూడా నీ వైఫ్ నే ఎక్కువ ప్రియారిటీ చేసుకుంటే నాకెవరు ప్రియారిటీ ఇస్తారా అని మాట్లాడిద్ది అనమాట. అయితే హీరో వాళ్ళ మమ్మీకి ఏమని చెప్తాడో తెలుసా, నీకెవరు ప్రియారిటీ ఇవ్వాలంటే నీకు డాడీ ప్రియారిటీ ఇవ్వాలి అని చెప్తాడు. ఐ లవ్డ్ ఇట్ సో మచ్. ఎందుకంటే జనరల్గా అమ్మాయిలు ఏం చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి ఆ అబ్బాయితో న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దామని చెప్పి వచ్చేస్తారు. బట్ అబ్బాయిలు మాత్రం ఆల్వేస్ అమ్మనా అమ్మాయా అని చెప్పి ఆ కన్ఫ్యూజన్ లో ఉంటారు. లైక్ వై అసలు కన్ఫ్యూజన్ ఎందుకు ఉండాలి? ఆ అమ్మాయికి ఉంటుందా, మా నాన్న నువ్వా అని చెప్పి కన్ఫ్యూజన్ ఉండట్లేదు కదా. నీ కోసం లైఫ్ స్టార్ట్ చేద్దామని చెప్పి, నీతో లైఫ్ స్టార్ట్ చేద్దామని చెప్పి అందరిని వదిలేసి వచ్చినప్పుడు నీకు కూడా ప్రియారిటీ ఆ అమ్మాయే ఉండాలి. నీ పిల్లలు వచ్చినా సరే నీ పిల్లల కన్నా కూడా ఆ అమ్మాయే ఉండాలి, ఆ అమ్మాయికి కూడా పిల్లల కన్నా కూడా నువ్వే ఎక్కువ ప్రియారిటీ ఉండాలి. ఎందుకంటే పిల్లలకి పెళ్లిళ్ళు అయిపోతాయి, వాళ్ళకి పార్ట్నర్ వస్తారు, వాళ్ళకి లైఫ్ ఉంటుంది. మీ మమ్మీ డాడీకి వాళ్ళ పార్ట్నర్స్ ఉంటారు. మీరు చచ్చిపోయే వరకు కూడా మీతో తోడు ఉండేది మీ పార్ట్నర్సే. సో మీ పార్ట్నర్సే మీ ప్రియారిటీ ఉండాలి. మీ అమ్మకి మీ నాన్న ప్రియారిటీ ఉండాలి, మీ నాన్నకి మీ అమ్మ ప్రియారిటీ ఉండాలి, నీకు నీ వైఫ్ ప్రియారిటీ ఉండాలి, నీ వైఫ్కి నువ్వు ప్రియారిటీ ఉండాలి. ఇట్స్ సో బేసిక్. ఐ డోంట్ నో అసలు చాలా మంది అసలు అంత డిస్కషన్లు డిబేట్లు తలనొప్పులు ఎందుకైతే నాకు ఇంకా అర్థం కాదు. మై సెకండ్ ఫేవరెట్ థింగ్ అబౌట్ ద సిరీస్ ఈస్, దాంట్లో వాళ్ళు ముసలోళ్ళు అయిపోతారు కదా. ఇప్పుడు హీరో హీరోయిన్ ఉంటారు, వాళ్ళు ముసలోళ్ళు అయిపోతారు అనమాట. ముసలోళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ పాప అడుగుతుంది అనమాట. అంటే బికాజ్ వాళ్ళకి చాలా కష్టాలు ఉంటాయి, అసలు ఎవ్రీ ఎపిసోడ్ లో కష్టాలు ఉంటాయి వాళ్ళకి యాక్చువల్ గా. అయితే వాళ్ళ పాప అడుగుతుంది, నువ్వు కనుక నీ యంగ్ స్టేజ్కి వెళ్ళి నిన్ను ఎవరైనా చూస్ చేసుకోవాలి, నువ్వు వేరే అబ్బాయిని చూస్ చేసుకోవాలి అంటే నువ్వు డాడీని చూస్ చేసుకోవు కదా, వేరే అబ్బాయిని ఎవరైనా చూస్ చేసుకుంటావు కదా. సో అట్ లైక్ మీ లైఫ్ కొంచెం బాగుంటది ఎప్పుడు ఈ కష్టాలే కాకుండా అంటే వాళ్ళ మమ్మీ ఏమైనా ఆన్సర్ చెప్తుంది తెలుసా, ఎన్ని కష్టాలు వచ్చినా సరే నేను ఎప్పుడు లోన్లీగా ఫీల్ అవ్వలేదు, థ్యాంక్స్ టు యువర్ డాడ్ అని చెప్తుంది. బ్రో, ఇట్ వాజ్ సో గుడ్. ఎందుకంటే కష్టాలు వచ్చినప్పుడు ఏమన్నా అయినప్పుడు పెద్ద పెద్ద కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకుంటారు యాక్చువల్గా. నువ్వు చేసావు, నువ్వు అది తప్పు, నీ తప్పు, అది ఇదని చెప్పి పిల్లలది తప్పు, వాళ్ళ తప్పు, వీళ్ళ తప్పు అని వాళ్ళే కొట్టుకొని చచ్చిపోతారు యాక్చువల్గా. బట్ ఎన్ని కష్టాలు వచ్చినా సరే మనతో పాటు ఒక రైట్ పర్సన్ ఉంటే ఆ కష్టాలు కూడా ఆ వరదని కూడా కొంచెం ఈజీగా దాటగలుగుతాం. we don't feel alone when we are with the right person. She says that మీ డాడీ వల్ల నేను ఎప్పుడు కూడా ఆ కష్టాల్లో ఎలోన్ గా ఫీల్ అవ్వలేదు అని చెప్తుంది. ఐఎమ్ లైక్ వావ్, ఐ లవ్డ్ ఇట్ సో మచ్. థర్డ్ పాయింట్ ఏం నచ్చిందంటే, సో ఇప్పుడు హీరో హీరోయిన్ ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళ ముసలోళ్ళు అయిపోయే వరకు కూడా స్టోరీ ఉంటుంది అనమాట. వాళ్ళ పిల్లలది కూడా కొంచెం పార్ట్స్ ఉంటాయి. అయితే వాళ్ళ డాటర్ ఉంటుంది అనమాట. అయితే వాళ్ళ డాటర్ కి ఒక అబ్బాయి నచ్చుతాడు, అండ్ వాళ్ళ డాటర్ని ఒక అబ్బాయి లవ్ చేసుకుంటారు అనమాట. ఆ అబ్బాయికి ఆ అమ్మాయి అంటే ఇష్టం, కానీ ఆ అబ్బాయి వాళ్ళ మమ్మీకి మాత్రం ఈ అమ్మాయి అంటే ఇష్టం ఉండదు అనమాట. బికాజ్ వాళ్ళ చాలా పువర్ ఫ్యామిలీ అట్లా ఇట్లా అని చెప్పేసి ఆ అత్త కాబోయే అత్త లాంటి ఆమె ఊరికే ఆమెను స్కూటీ కోడి మాటలతో గుచ్చుతూ ఉంటుంది, ఇండైరెక్ట్ గా హర్ట్ చేస్తూ ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీని తిడుతుంటది, ఆమెను కూడా తిడుతుంటది. అంటే లైక్ ఇండైరెక్ట్ గా చాలా మాటలు అంటుంటది అనమాట. అండ్ ఆల్సో లైక్ నువ్వు జాబ్ మానేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, నువ్వు ఇంట్లో ఇల్లేగా చూసుకోవాల్సింది, నీకు ఇది కూడా రాదా, అట్లా ఇట్లా అని అంటుంటది అనమాట. ఎన్ని మాట్లాడినా సరే ఉంటది. ఇట్ కమ్స్ టు ఎ పాయింట్ దట్
ఆమె వాళ్ళ మమ్మీ డాడీని కూడా హర్ట్ చేస్తుంది అనమాట. సో ఆమె ఏమంటదంటే, నన్ను చిన్నప్పటి నుంచి మా మమ్మీ డాడీ చాలా బాగా పెంచారు, చాలా ప్రేమతో పెంచారు, నన్ను ఎప్పుడు కూడా ఇన్సెక్యూర్ గా ఫీల్ చేయలేదు, ఇన్సల్ట్ చేయలేదు, నేను ఎప్పుడు తల దించుకోవాల్సిన సిచ్యువేషనే రాలేదు నా హోల్ లైఫ్ లో. అలా పెంచారు, అంత కాన్ఫిడెంట్ గా పెంచారు మా ఇంట్లో వాళ్ళు, అంత ఆత్మవిశ్వాసంతో పెంచారు నన్ను. బట్ ఇప్పుడు నేను మీతో ఇన్ని మాటలు పడుతూ ఉంటే మా పేరెంట్స్ చూసినా సరే దే విల్ నాట్ బీ హ్యాపీ, దే విల్ నెవర్ ఎవర్ బీ హ్యాపీ. జస్ట్ బికాస్ నాకు మీ అబ్బాయి అంటే ఇష్టం, మీ అబ్బాయికి నేనంటే ఇష్టం, మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడుతున్నాం కాబట్టి నేను మీ దగ్గర నుంచి ఇంత ఇన్సల్టింగ్ తీసుకోలేను. ఎందుకంటే మా పేరెంట్స్ చూసినా సరే నా కూతుర్ని నేను అంత బాగా పెంచాం మేమిద్దరము, ఎవరి దగ్గర ఒక మాట పడనేయకుండా. కానీ నేను మీకోసం జాబ్ మానేసి మీతో ఇన్ని మాటలు పడుకుంటూ ఉంటే దే విల్ ఆల్సో ఫీల్ సో బ్యాడ్, దే విల్ నెవర్ బీ ప్రౌడ్ ఆఫ్ మీ అని చెప్పి ఆమె పెళ్లి కూడా ఫిక్స్ అవుతుంది. ఇంకొక 10-15 days లో పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత కూడా షీ విల్ వాక్ ఆఫ్ ద వెడ్డింగ్. ఐ ఫెల్ట్ సో గుడ్. బికాస్ ఎందుకంటే అంటే లైక్ అన్ఫార్చునేట్లీ వీ గ్రో అప్ ఇన్ ఎ వెరీ టాక్సిక్ ఎన్విరాన్మెంట్. అంటే మనం చాలా కాన్ఫిడెంట్ గా ఫీల్ అవ్వాల్సిన ప్లేస్ అది, కానీ పేరెంట్స్ ని మనం చాలాసార్లు ఇన్సెక్యూర్ గా ఫీల్ చేపిస్తారు, వేరే వాళ్ళతో కంపేర్ చేసి మన కాన్ఫిడెన్స్ లో చేపిస్తారు. చాలా అబ్యూజివ్, ఎమోషనల్ అబ్యూస్ కూడా వినుంటాం మనం చాలా సార్లు. కొంతమంది అయితే పాపం ఫిజికల్ అబ్యూస్ కూడా గో త్రూ అయి ఉంటారు. అండ్ ఎమోషనల్ గా అవైలబుల్ ఉంటారు. దే డోంట్ కేర్ అబౌట్ అవర్ నీడ్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పాపం. బికాస్ మేబీ వాళ్ళకి కూడా వాళ్ళ పేరెంట్స్ అలాగే పెంచారు కాబట్టి సొసైటీ కూడా అట్లే ఉంది కాబట్టి దే డోంట్ నో ద రైట్ వే టు రైజ్ ఆల్సో. సో మనం చాలా ఇన్సెక్యూరిటీస్ తో పెరుగుతుంటాం అనమాట. అందుకోసమే మనం ఇప్పుడు ఒక టాక్సిక్ అబ్బాయి కానీ టాక్సిక్ అమ్మాయి వెంట కానీ వాళ్ళు వదిలేసినా సరే నాతో మాట్లాడు ప్లీజ్ అని చెప్పి వాళ్ళ నుంచి మనం ఎందుకు అటెన్షన్ అవంతా కోరుకుంటామంటే వీ గ్రూ అప్ లైక్ దాట్, వీ గ్రూ అప్ విత్ ఎమోషనల్లీ అన్అవైలబుల్ పేరెంట్స్ తో పెరిగినాం కాబట్టి మనకి అది నార్మల్ అయిపోతుంది. యాక్చువల్ గా మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఉండదు. బికాస్ మనకి చిన్నప్పటి నుంచి కూడా ఉండదు కదా. అంకుల్ ఏదైనా మాట అన్నాడు, ఎవరో చుట్టం వచ్చి మన దగ్గరకు వచ్చి మన ఏదన్నా అంటే నువ్వు లావుగున్నావు, బక్కగున్నావు, నువ్వేంటి ఇట్లున్నావు, నల్లగున్నావు, తెల్లగున్నావు అని అంటే మనం వాళ్ళ మీద వాయిస్ రైజ్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు మనకంటే పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గర మనం సెల్ఫ్ రెస్పెక్ట్ ని ఏమంటారు చంపుకొని పెరిగినాం చిన్నప్పటి నుంచి. సో మనం ఏమవుతుందంటే పెద్ద అయిన తర్వాత కూడా మనకి అదే అలవాటు అయిపోద్ది. అందుకోసమే వీ టేక్ సో మచ్ డిస్రెస్పెక్ట్ ఫ్రమ్ ద పీపుల్ వి లవ్. మన బాయ్ ఫ్రెండ్స్ కానీ గర్ల్ ఫ్రెండ్స్ నుంచి కానీ చాలా డిస్రెస్పెక్ట్ తీసుకుంటుంటాము. మేనేజర్స్ కానీ బయట వాళ్ళ దగ్గర నుంచి కూడా చాలా తీసుకొని ఇట్లా పెరుగుతుంటాం అనమాట. బట్ ఇన్ దాట్ సిరీస్ వాళ్ళ మమ్మీ డాడీ ఎంత బాగా అంటే ఆమెకి అలా పెంచుతారు అనమాట. షీ నోస్ what to do, she knows that this is not the right thing to do అని చెప్పి she walks off and I really felt so good. And వాళ్ళ పేరెంట్స్ కి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ పేరెంట్స్ కి చెప్పిన తర్వాత కూడా దట్ I broke off this wedding అట్లా ఇట్లా అన్న తర్వాత కూడా they are also very happy that you did this, we want you to be happy, they are not correct for you అని చెప్పి I really love that scene actually. ఫోర్త్ పాయింట్ నాకేం నచ్చిందంటే ఆ సిరీస్ లో లవ్ బాంబింగ్. అంటే మనకు ఒక మనిషి నచ్చినప్పుడు అంటే ఇప్పుడు మనం ఎవరైనా ఇంప్రెస్ చేద్దాం అనుకుంటున్నారనుకో, మన బాయ్ ఫ్రెండ్ అవ్వచ్చు, గర్ల్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళు మనం ఇంప్రెస్ చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు ఒక బెస్ట్ వర్షన్ మన ముందు పట్టుకొస్తారు, ఫుల్ అటెన్షన్ ఇస్తారు, ఫుల్ ఫోన్లు చేస్తారు. అసలు అంత బాగా మనం ఎవరు చూసుకోలేరు. అది ఉంటే ఆ లవ్ ఉంటే చాలు, అంత కేర్ ఉంటే చాలు అన్న ఫీలింగ్ లో ఉంటాం అనమాట ఫస్ట్ ఫ్యూ మంత్స్ మనం పడేదాకా. మనం పడే తర్వాత దే గో బ్యాక్ టు దేర్ బేసిక్ వర్షన్. అంటే అంత అటెన్షన్ ఇవ్వరు, అంత ప్రియారిటీ ఇవ్వరు, అంతగా ఎక్కువ పట్టించుకోరు అనమాట. బట్ ఇందులో హీరో హీరోయిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 7 years అప్పుడో 8 years అప్పుడో కలుస్తారు. దే విల్ డై అట్ 70 or సంథింగ్. ఇప్పటి నుంచి 70 years వరకు కూడా ఎగ్జాక్ట్లీ ద సేమ్. ఆ సిరీస్ లో ఒక సీన్ వస్తుంది. అంటే ఇద్దరులో ఎవరు ఎక్కువ కాలం బతకాలి అన్న థాట్ లో వచ్చినప్పుడు అతను అంటాడు, హీరో అంటాడు, నీకంటే నేనే ఎక్కువ కాలం బతకాలి కూడా, ఎందుకంటే నేను లేకుండా ఉంటే నిన్ను అందరూ బాగా చూసుకోగలుగుతారో లేదో, నేను ఎవరు సరిగా చూసుకోరేమో అని చెప్పి నాకు భయం, అందుకోసమే నీకంటే నేనే ఎక్కువ కాలం బతకాలి అంటాడు అనమాట. అండ్ ఆ హాస్పిటల్లో యాక్చువల్గా అతనికి హెల్త్ బాగోదు, ఐఎమ్ సో సారీ స్పాయిలర్ అలర్ట్, బట్ ఆ హాస్పిటల్లో బాగాలేక హాస్పిటల్ వెళ్తూ ఉంటే కూడా లుక్ ఎట్ ఓల్డ్ ఉమెన్. ఒక ఓల్డ్ మ్యాన్ ఒక ఎడ్జ్కి కూర్చొని ఉంటుంది అనమాట. అతను చూసి అతను వాళ్ళ వైఫ్ ని ఇమాజిన్ చేసుకుంటారు అనమాట. ఇప్పుడు నేను చనిపోతే ఆ మొక్కతో కూడా లైక్ నా వైఫ్ కూడా అలాగే ఒక్కతే కూర్చొని ఎలా బతుకుతుందో ఏమో అని ఆలోచిస్తాడు. ఆయన బాధంతో కూడా వాళ్ళ పిల్లలతో కూడా అదే చెప్తుంటాడు అనమాట, మదర్ని బాగా చూసుకోండి, మీరు ఫోన్ చేయండి, ఆమెతో మాట్లాడుతూ ఉండండి. ఎంత అంటే లైక్ హీస్ ఇన్ ద లాస్ట్ డేస్, ఇంకొన్ని రోజులు చచ్చిపోతాడు అని చెప్పి ఆయనకి తెలుసు, అందరికీ తెలుసు. బట్ హీస్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ హిస్ వైఫ్ ఓన్లీ. అండ్ ఆల్సో అంటే చాలా చిన్న మూమెంట్స్, ఆయన చిన్నగా ఉన్నప్పుడు అంటే లైక్ వెన్ దే ఆర్ లైక్ 8 years or సంథింగ్ హెయిర్ పిన్స్ గిఫ్ట్ ఇచ్చేవాడు అనమాట అతని వైఫ్ కి చిన్నగా ఉన్నప్పుడు 8 years అప్పుడు. పెద్ద అయిన తర్వాత కూడా హీ బాట్ సో మెనీ హెయిర్ పిన్స్, అవన్నీ కూడా షెల్ఫ్స్ లో నింపుతారు అనమాట. సో షీ కెన్ వేర్ రోజుకి ఒకటి పెట్టుకోవచ్చు అని చెప్పి. అండ్ దెన్ అతను ఉన్నప్పుడు పైన ఉన్నాయి కూడా అందిస్తారు కదా కిందకి.
ఆయన ఏం చేశాడంటే పైన ఉన్న గ్లాసెస్ కబోర్డ్స్ అంటే ఏవైతే బాక్సెస్ అవన్నీ ఉంటాయో అవన్నీ తీసి కింద షెల్ఫ్ లో పెడతాడు తెలుసా. అవన్నీ కూడా ఆమెకు ఎప్పుడు తెలుస్తాయి అంటే ఆయన చనిపోయిన తర్వాత షీల్ రియలైజ్ ఇట్, అయ్యా నాకు అందవు అని చెప్పి అతను లైక్ ఆయన నా హస్బెండ్ చనిపోయిన తర్వాత నేను ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పి హీ అరేంజ్ ఆల్ డౌన్. హీ విల్ నెవర్ అంటే అతను ఎప్పుడు కూడా ఎవరితో ఎక్కువగా మాట్లాడు అనమాట. హీ విల్ రేజ్ హిస్ వాయిస్ ఓన్లీ వాళ్ళ వైఫ్ మీద ఎవరైనా సరే గట్టిగా మాట్లాడుతున్నప్పుడు మాత్రమే నువ్వు అలా మాట్లాడొద్దు, యు ఆర్ డూయింగ్ రాంగ్ అని మాట్లాడతాడు తెలుసా. అదర్వైజ్ హీ విల్ నాట్ టాక్, హీ విల్ నాట్ రేజ్ హిస్ వాయిస్ ఆన్ ఎనీబడి. ఐఎమ్ లైక్ బ్రో, I felt so bad also in this series because అంటే అతనికంటూ ఒక లైఫ్ ఉంటుంది యాక్చువల్. హీ ఆల్సో వాంట్స్, హీ లవ్స్ కార్స్, యునో హీ లవ్స్ కపుల్ ఆఫ్ థింగ్, గిటార్ నేర్చుకోవాలని ఉండిద్ది ఆయనకి. బేసిక్గా హీరో హీరోయిన్ వాళ్ళిద్దరు కూడా దే డింట్ లివ్ లైఫ్ ఫర్ దెమ్ సెల్స్. యాక్చువల్గా వాళ్ళది చిన్నప్పటి నుంచి కూడా సర్వైవల్ మోడ్ లోనే ఉంటుంది. బతకాలి, ఏదో ఒకటి చేసే, డబ్బులు కావాలి, అది చేయాలి, ఇది చేయాలి, పిల్లలు వచ్చారు, పిల్లలకి అది ఇది. సో సర్వైవల్ మోడ్ లోనే ఉంటారు యాక్చువల్గా. సో దే డింట్ లివ్ ద లైఫ్ ఫర్ దెమ్ సెల్స్. ఇట్స్ ఆల్సో ఐ ఫీల్ సో సాడ్ యాక్చువల్లీ దే డింట్ లివ్ ద లైఫ్ ఫర్ దెమ్ సెల్స్ అని. అట్లీస్ట్ ఆ అమ్మాయి అయినా సరే షీల్ బి దెర్ ఆర్ ఫ్యూ మూమెంట్స్ షీ లివ్డ్ హర్ లైఫ్ ఫర్ హర్ సెల్ఫ్. బట్ ఈయన మాత్రం హీ లివ్డ్ ఓన్లీ లైఫ్ ఫర్ హర్ అండ్ ఫర్ ద ఫ్యామిలీ అంతే. ఐ ఫెల్ట్ లైక్ అరే యార్ కొంచెం ఎక్కువ కాలం బతుకుండాల్సింది. బికాస్ దట్స్ వెన్ హీ స్టార్టెడ్. అప్పుడే కొన్ని చివరి రోజులప్పుడే ఆయన గిటార్ నేర్చుకోవడం అవన్నీ స్టార్ట్ చేస్తాడు. దెన్ ఓన్లీ హీ గాట్ టు నో దట్ లైక్ హీ హ్యాస్ సమ్ డిసీజ్ అది అని తెలుస్తుంది అనమాట. ఇంకొంచెం ఎక్కువ కాలం బతుకుంటే బాగుండేది. హీ కుడ్ హ్యావ్ లివ్ ద లైఫ్ ఫర్ హిమ్సెల్ఫ్ బికాస్ హీ ఈస్ సచ్ ఏ గ్రేట్ మ్యాన్ అనిపించింది నాకు. అండ్ ద లాస్ట్ పాయింట్ దట్ ఐ లవ్డ్ ఇట్, సో మెనీ పాయింట్స్ ఐ లవ్డ్ ఇట్. టాప్ 5 లో ఇంకా 5th పాయింట్ ఏంటిదంటే, దాని మీద నేను వీడియో కూడా చేశాను యాక్చువల్గా, దట్ జనరల్ గా ఎవరైనా సరే ఉమెన్ ప్రెగ్నెంట్ అయినప్పుడు ఓన్లీ బేబీ ఆర్ లేకపోతే మీ వైఫ్ లేకుంటే బేబీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళే బతుకుతారు అన్నప్పుడు చాలా వరకు కన్ఫ్యూజన్ లో ఉంటారు అనమాట. ఇద్దరిని బతికిచ్చేలాగా చూడండి అట్లా ఇట్లా అని చాలా మంది మాట్లాడుతుంటారు యాక్చువల్గా. ఆ సిరీస్ లో ఏమని చెప్తాడంటే ఆ నర్స్ వచ్చేసి మీ వైఫ్ కానీ మీ చైల్డ్ కానీ వాళ్ళిద్దరిలో ఎవరో ఒక్కళ్ళే బతుకుతారు అనే కంప్లీట్ చేయకముందు కూడా హీ సేస్ దట్ ఐ విల్ చూస్ మై వైఫ్ అని. అండ్ దెన్ ఆ అమ్మాయికి వాళ్ళ మమ్మీ డాడీ వస్తారు కదా, వాళ్ళ మమ్మీ డాడీ వచ్చినప్పుడు కూడా ఆ బేబీ దగ్గరికి పోకుండా ది డైరెక్ట్లీ గో టు ద డాటర్. లైక్ ఆమె ఎలా ఉంది, ఆమెకి ఫుడ్ పెడుతుంటారు, ఆమెను చూసుకుంటుంటారు అనమాట. ఫస్ట్ ఆ మమ్మీ డాడీ చెప్తారు నా కూతురు కంటే నీ కూతురు ఎప్పుడు మాకు ఎక్కువ కాదు అని చెప్పి. ఐమ్ లైక్ వావ్. బికాస్ ఇన్ చాలా వరకు కూడా మీరు చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, మీ సరౌండింగ్స్ లోనే కూడా బేబీ పుట్టగానే ఏ మాకు బేబీ వచ్చింది ఇంకా మాకు నీతో అవసరం లేదు అని చెప్పి చాలా జోక్గానే అంటారు. బట్ ఇట్స్ సో బ్యాడ్ బికాస్ వాళ్ళు చాలా హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ అవుతూ ఉంటాయి వాళ్ళకి ఆ టైంలో. అండ్ వాళ్ళకి చాలా లేబర్ పెయిన్ గో త్రూ అంటారు. 9 months ఆఫ్ ఆ క్యారీ చేసిన పెయిన్ కూడా ఉంటుంది. 1 in 7 women గో త్రూ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్. అంటే ఒకసారి బేబీని డెలివరీ చేసిన తర్వాత దే ఫీల్ సో డిప్రెస్డ్ బికాస్ దర్ బాడీ చేంజెస్. అండ్ పీపుల్ ఆల్సో కూడా ఎక్కువగా బేబీకి ఎక్కువ, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ అంట బికాస్ ఆఫ్ దిస్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ లో. నేను అంత గో త్రూ అయితే నన్ను ఎందుకు బేబీ మేకింగ్ మిషన్ లాగా చూస్తున్నారు, నాకు కదా ప్రియారిటీ ఇవ్వాల్సింది. బేబీ ఈజ్ స్లీపింగ్, బేబీ డోంట్ కేర్ నౌ, యూ హ్యావ్ టు గివ్ సో మచ్ లవ్ టు మీ, ఐ హ్యాడ్ గాన్ త్రూ సో మచ్ పెయిన్ టు గివ్ యూ ఎ బేబీ, నాకు ఇవ్వాలి మోర్ ఇంపార్టెన్స్ అని చెప్పి వాళ్ళు కూడా ఏమంటారు లోపల అది ఫీల్ అవుతారంట యాక్చువల్గా. సో ఐ రియలీ లవ్ దట్ సీన్ వేర్ ద హస్బెండ్ అండ్ ద మదర్ అండ్ ఫాదర్ ఆల్సో గేవ్ ఇంపార్టెన్స్ టు ద న్యూ మామ్. I really loved it and I really feel that మీరు ఎప్పుడైనా సరే పోయినప్పుడు కూడా more than the baby you have to give importance to the lady who is gave birth to the new mom. You have to give the importance అనిపించింది అనమాట. సో there are so many things that I really love about this series. నేను ప్రియారిటీ 1 అయితే నాన్నకి, నువ్వు ప్రియారిటీ 0, నువ్వు నాన్నకి ఎప్పుడు నువ్వే, దాని తర్వాతనే కూతురు అని చెప్తుంది అనమాట. ఐ ఫెల్ట్ సో గుడ్, లైక్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ లవ్ ఎవ్రీ ఉమెన్ డిజర్వ్స్ అనిపించింది నాకైతే. So these are the things I really loved about the series. It's on the Netflix if you want to watch it in Telugu also. నేనైతే తెలుగులో ఎవరికి రికమెండ్ చేయను కొరియన్ డ్రామాస్ బికాజ్ బాగోదు, మంచిగా క్రింజ్ అనిపిస్తుంది నాకు, అథెంటిక్ గా ఒరిజినల్ గా అనిపించదు అనమాట. సో if you want to watch it, it's really really beautiful series. There is so much that we can learn from that series అనిపించింది నాకు. లిటరలీ నేను ఎంతసేపు నుంచి మాట్లాడుతున్నా తెలుసా, 19 minutes నుంచి నేను మాట్లాడుతూనే ఉన్నా బికాజ్ ఐ లవ్ దట్ సిరీస్ దట్ మచ్. చాలా మంది చూసే ఉంటారు ఆ సిరీస్. మీరు చూసిన వాళ్ళు మీకు ఇంకేమేమి పాయింట్స్ నచ్చాయి, మీరు నేను చెప్పిన పాయింట్స్ లో వేటికి రిలేట్ అవుతారు అని చెప్పి కమెంట్ చేయండి. అండ్ ఇఫ్ యూ డింట్ వాచ్ ఇట్, చూసిన తర్వాత చెప్పండి ఎలా అనిపించింది ఈ సిరీస్ అని చెప్పి. అండ్ ఇఫ్ యూ వాంట్ టు రికమెండ్ మీ ఎనీ సిరీస్ లైక్ దిస్, please recommend in the comments also because I really want to watch. So that's it for today's video. Thank you so much for watching. Please like, share, subscribe. కుదిరితే ఇవన్నీ చేయండి, లేకుండా లైక్ తీసుకోండి. So bye. I'll see you all in the next video.